హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అయ్యయ్యో, పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన కష్టం ఎవ్వరికి రాకూడదబ్బా. అంత పవర్ఫుల్ డైలాగ్ చెప్పాడు ఆయన. 10,000 మంది జీవితాలని కాపాడదామని చూశాడు. అది మీకు అర్థం కాల. అక్రమ రవాణా జరుగుతున్న ధాన్యాన్ని ఆపాలని చూశాడు. అది కాల. సీజ్ ద షిప్ అని పవర్ఫుల్ డైలాగ్ చెప్పాడు. షిప్పు సీజ్ అవ్వలా. పైగా ఇప్పుడు ఏంది జరిగేది? అందరూ బోర్డు మెంబర్స్ అంతా కాకినాడ పోర్టు దగ్గర మీటింగ్ పెట్టుకొని ఏం తేల్చి చెప్పారు? బాయ్ పవన్ కళ్యాణ్, నువ్వు చెప్పేది జరగదు ఇక్కడ. సీజ్ ద షిప్ ఏంది? అసలు నీకెవడు చెప్పాడు షిప్పుని సీజ్ చేయొచ్చని? దానికి ఇంటర్నేషనల్ చట్టాలు ఉంటాయి. ఒక షిప్ ఒక పోర్టుకు వచ్చిందంటే దానిలో లోడ్ అయ్యే లోడ్ అనేది ఏమెక్కుతుంది, ఎలా ఎక్కిస్తున్నారు అనేది అన్ని చెకింగ్స్ చేసుకొని కన్ఫర్మ్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ కస్టమ్స్ ఆఫీసర్స్ది. నువ్వు 100 చెక్ పోస్టులు దాటించి తీసుకొచ్చిన రైస్ అయినా కూడా కస్టమ్స్ అధికారులు అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసి అప్రూవ్ చేసిన తర్వాతే కంటైనర్స్ లోకి లోడ్ అవుతాయి. మహా అయితే మీకు డౌట్ ఉన్న కంటైనర్ని సీజ్ చేయగలం, కానీ షిప్ మొత్తం ఎట సీజ్ చేస్తాం అనుకున్నావురా అబ్బాయి? అసలు డైలాగ్ చెప్పే ముందు ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి కదా. షూటింగ్లో లేవు, ఇది త్రివిక్రమ్ రాసిన డైలాగ్ కాదు, పొల్లు నోట్లో ఉంచి వచ్చేసినటువంటి భారీ డైలాగ్ అని. ఇప్పుడు నేను సీజ్ షిప్ అన్నాను, చెయ్యండి, అట్లా కూడా షిప్ను సీజ్ చేయండి అన్నంత మాత్రాన పప్పులు ఉడక అబ్బాయి. ఇంటర్నేషనల్ లాస్ ప్రకారము షిప్ను ఆపితే డొప్ప పగిలిపోయేలాగా మన పైన చర్యలు ఉంటాయి. కాబట్టి నువ్వు ఏదైతే ఆక్ పాక్ కరే పాక్ అనే ఒక కంటైనర్ చెప్తావో ఆ కంటైనర్ తీసి పక్కన పెట్టి మిగిలిన షిప్ మొత్తాన్ని రిలీజ్ చేసేస్తాం అంటూ ఆ మీటింగ్లో తేల్చడం జరిగింది. అర్రెర్రెర్రే, పవన్ కళ్యాణ్ సార్కి ఇటువంటి కష్టం రాకూడదే. చెప్పక ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పాడు. అమ్మో సారీ, క్షమించండి, ఒకటి కాదండో, ఇది రెండోదో మూడోదో. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో కూడా సార్ ఇలాగే హిందువులకు సిగ్గు లేదా, ఒక ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వాళ్ళకి తప్పు జరిగితే ఇలాగే చేస్తారని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఒక భారీ డైలాగ్ చెప్పాడండి. ఆ తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక సభ పెట్టి రంగు బట్టలు వేసి కాషాయ వస్త్రాలు, అది కాషాయం కూడా కాదండి, రెడ్ మిక్స్, రెడ్ కాషాయం మిక్స్ వేసి ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతని అంటూ మళ్ళీ చెప్పాడండి బాబు భారీ డైలాగు. ఇప్పుడు మళ్ళీ సీజ్ ద షిప్. అసలు ఎంత స్టైలిష్గా చెప్పాడు సార్. దానికోసమైనా షిప్ సార్, ప్లీజ్ సార్, ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేసుకోండి, పవన్ కళ్యాణ్ పరువు కాపాడదానికైనా ఆ షిప్ను సీజ్ చేసి పక్కన పడనొక్కండి, స్క్రాప్ కింద అమ్మేయండి. ఎవరు సార్ వాడు? అసలు ఇంటర్నేషనల్ రూల్స్ ఏంటి, ఇంటర్నేషనల్ లాస్ ఏంటి? వాటర్లో ఉన్నటువంటి షిప్కి లాస్ ఏంటి సార్? కొట్టుకొని ఇటు పోయిందని చెప్దాము సీజ్ చేసేసి. ఆ మాత్రం మాకు ఎవరా ఏంటి కన్స్ట్రక్షన్, పొలిటికల్ కన్స్ట్రక్షన్? అంత కష్టపడ్డాం, ఆ మీటింగ్లు పెట్టి మరి చెప్పాం. కోర్స్ ఇప్పుడు ఆ పోర్టుని కేవీ రావు కట్టబెట్టే ప్రయత్నం అనుకోండి, కేసు కూడా పెట్టించాం కదా విజయసాయి రెడ్డి పైన, విక్రాంత్ రెడ్డి పైన. అది కూడా సిబిఐలో. ఎక్కడ షేర్స్ ట్రాన్స్ఫర్ అయితే ఎక్కడ కేసు పెట్టించాలి? ఎన్సిఎల్టీలో పెట్టించాలి, లేదంటే నేషనల్ షేర్స్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్లో పెట్టించాలి. మన చేతిలో సిబిఐ ఉంది, మనం సిబిఐలో కేసు పెట్టాలా, వాళ్ళు లుకౌట్ నోటీసులు ఇవ్వాలా, సీజ్ ద షిప్ అన్న దానికి జడ్జిమెంట్ జరగాల. నిజం చెప్పాలంటే ఈ డ్రామా మొత్తంలో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణే ఆటలో అట్టిపండు. ఏం చెప్పినా ఫెయిల్యూర్ ఆయన సొంతం. నేను చెప్పిన 3 విషయాలే కాదు, మీరు దగ్గరుండి ఆలోచించుకోండి.
సరస్వతి పవర్ దగ్గరికి వెళ్ళి అక్కడ రెచ్చగొట్టాడు. మీ భూముల్ని బాంబులతో కర్రలతో కొట్టి బెదిరించి లాక్కున్నాడు కదా, దానికి న్యాయం నేను చేస్తాను చివరికి ఎంఆర్ఓ చెప్పింది. ఈ భూముల్లో ఎటువంటి అక్రమ భూములు లేవు, అటవీ భూములు లేవు, వన్యప్రాణులు తిరిగేవి, మంచినీటి చెరయేరులు లేవు, పువ్వులు లేవు, పుష్పాలు లేవు. ఇది కేవలం పవర్ ప్లాంట్ కోసం జగన్మోహన్ రెడ్డి సేకరించినటువంటి కొనుక్కున్నటువంటి భూములు అని. ఎన్ని చేస్తారు? నిన్న ఈరోజు మళ్ళీ 25,000 కోట్ల డ్రగ్స్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డిని ఎలక్షన్ ముందు చెప్పారు. ఇప్పుడు అవి డ్రగ్సే కాదని సెంట్రల్ గవర్నమెంట్ ముద్దరేసి పంపించింది ఈరోజు. అది డ్రై ఈస్ట్ అని చెప్పి. నాశనం, ఏమీ లేవు. ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి జగన్మోహన్ రెడ్డిని పాబ్లో ఎస్కోబార్ అన్నారు, డ్రగ్ మాఫియా లీడర్తో పోల్చారు. ఆ 25,000 టన్నుల డ్రగ్స్ అని చెప్పి. ఇప్పుడు సెంటర్ చెప్పు దెబ్బలకి తలొగ్గి మూసుకొని ఉండాల్సిన సిచ్యువేషన్. ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో మీకు అర్థమైన రోజు మీరు ఎవరిని ఆశ్రయించుకోవాలో, ఎవరిని దూరం పెట్టాలో ప్రజలందరికీ అర్థమవుతుంది. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది ఒకటే, ప్రతి దాంట్లో రాజకీయం చేస్తున్నారు తప్పించి ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. అది మాత్రం నేను తట్టుకోలేకపోతున్నా. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్పించి సంపద సృష్టి అనేది చేయట్లా. సంపద లాగేసుకుంటున్నారు తప్పించి టోల్ గేట్లు, బీచ్లకి ఛార్జీలు వేసి సామాన్యుడ రైతులకి ఇస్తానన్న రైతు నేస్తం ఇవ్వలే ఎప్పటిదాకా. ఇది ఆంధ్రప్రదేశ్ బ్రతుకు. దీన్ని చాలా మంది సూపరో అంటున్నారు. అది సూపర్ కాదరా, సంకనాకి పోవటం అంటారు. అర్థం చేసుకోండి. సో సీదా షిప్ లేదు, తొక్క లేదు. ఇప్పుడు షిప్ వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. దురదబ్బా మెడ అంత గోక్కోకుండా ఉండలేను అసలు. ఈ మెడ దురద ఫ్యాన్ అయిన దగ్గర నుంచి వచ్చింది. ఆపు, ఇంకా ఈ కూడా రికార్డ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారిని ఇమిడియేట్ చేస్తున్నాం అనుకుంటారు మళ్ళీ మన పైన.